ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము రూతు గ్రంథము 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. చూడండి. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఆయన వాక్యంతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎప్పుడైతే మనము ఆయనని పూర్తిగా నమ్ముకుంటున్నామో, ఎప్పుడైతే ఆయన రెక్కల కిందకి వస్తున్నామో, ఎప్పుడైతే ఆయన ఆశ్రయించే వారిగా ఉంటున్నామో, ఎందుకంటే కోడి తన రెక్కల కింద దాచినట్లు మనల్ని దాచేవాడిగా ఉంటున్నాడు. ఇక్కడ ఆ యొక్క అత్త కూడా దేవుని యొక్క బిడ్డల వైపుకి మరలి రూతు అక్కడికి వచ్చేదిగా ఉన్నది. అయితే అక్కడ ఏమని చెప్తున్నాడంటే, నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి నువ్వు ఎక్కడికి వచ్చావు అంటున్నాడో, ఇప్పుడు వరకు నీకు తెలియని జనమునొద్దకు వచ్చితివి. కానీ తెలియని జనమైనా కూడా దేవుడు చూడండి, కొత్తగా మందిరానికి వెళ్ళే వారితోటి మన పాస్టర్ గారు ఏమని చెప్తారంటే, వాళ్ళని సన్మానించండి, వాళ్ళకి వందనాలు చెప్పండి, సెకండ్ ఇవ్వండి, పరిచయం పెంచుకోండి అని ఆయన సహోదరి భావాన్ని, ప్రేమను చూపించండి అని మన పాస్టర్ గారు చెప్పేదిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కొత్తగా వచ్చారు, వారి కుటుంబాన్ని, వారి దేవతల్ని వదిలేసుకుని కొత్తగా వచ్చారు. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి దేవుడు ఏం చేస్తున్నాడంట, ఎప్పుడైతే నువ్వు నీ జనాంగాన్ని, నీ యొక్క ఇతర దేవతలను పూజిస్తున్న ఆ విధానాన్ని నువ్వు ఎప్పుడైతే మార్చుకుంటున్నావో, అప్పుడు దేవుడు నీకేం చేస్తున్నాడంట, నీకు సురక్షితమైనది ఇచ్చేవాడిగా ఉంటున్నాడంట. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఏంటంట? ప్రతిఫలం అంట. నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముకోవడానికి ట్రై చేస్తున్నావో, ఎప్పుడైతే దేవుని నమ్ముకోవడానికి, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి, ఆయన యందు నమ్మకముతో జీవించడానికి నువ్వెప్పుడైతే ప్రయత్నిస్తున్నావో, అప్పుడు ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడండి. అయితే ఆ ప్రతిఫలాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలంట? యెహోవాకి ఇష్టకరముగా జీవించేవారిగా ఉండాలి. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద నీవు సురక్షితముగా నుండునట్లు. ఎక్కడంటండి? దేవుని యొక్క రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు వచ్చావంటున్నాడు. ఎందుకంటే అప్పుడు వరకు అనేకమైన శ్రమలతోటి, అప్పుడు వరకు అనేక చిక్కులతోటి, అనేక బాధలతోటి, అనేక ఇరుకులతోటి, అనేక ఇబ్బందులతోటి, అనేక అనారోగ్యముతోటి ఉండినట్లయితే దేవుడు ఎవరిని ఎలాగ ఆయన దగ్గరికి రప్పించుకోవాలో తెలుసండి. వచ్చిన తర్వాత కూడా ఆయన ఏం చేస్తున్నాడండి, ఆయన రెక్కల కింద మనకేం కలిగిస్తున్నాడంట, సురక్షితమైన రక్షణ కలిగిస్తున్నాడండి. కానీ మనం ఏం చేస్తామంటే, మనం మనుషుల్ని ఆశ్రయించేవారుగా ఉంటాం. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మనుషుల మీద ఆశ్రయం పొందకుండా దేవుని యొక్క ఆశ్రయం పొందినట్లయితే ఆయన సురక్షితంగా ఉంచుతున్నాడు. సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఎక్కడంట? ఆయన రెక్కల కిందంట. చూడండి, యెహోవా నీవు చేసిన వానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉండినట్లు. చూడండి, ఏంటంట? సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఎలాంటి బహుమానం అంట? సగం కాదండి. నువ్వు ఒకవేళ ఎవరినైనా అప్పు అడిగినట్లయితే కొంచెం ఇచ్చి లేదనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అసలు లేదని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అయితే దేవుడు అలా కాదండి, సంపూర్ణమైన బహుమానం అంట. నువ్వు ఏది అడుగుతున్నావో దానిని సంపూర్ణముగా నీకు ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన రెక్కల కిందకి వస్తున్నావు, ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తున్నావో, ఎప్పుడైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావో, ఎప్పుడైతే ఆయన నమ్ముకుంటున్నావో, ఎప్పుడైతే ఆయన కొరకు, ఆయన ఇచ్చే బహుమానము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, అప్పుడు ఏం చేస్తున్నాడండి, ఆయన సంపూర్ణమైన బహుమానం అంటండి. సగం కాదండి ఆయన ఇచ్చే బహుమానం. సగం కాదు, అర్ధాకలుగా కాదు, సంపూర్ణమైన బహుమానం ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే పొందుకోవడానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. ఇప్పుడు వరకు సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. లేకపోయినట్లయితే ఇప్పుడైనా కూడా దేవునికి
దేవుడిచ్చి బహుమానం పొందుకోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.